నార్కల్ జిల్లా పెండ్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామ సమీపంలోని కృష్ణానదిలో నిషేధిత అలివి ఒలలతో చేపల వేటలో దివాకర్ అనే వ్యక్తి దగ్గర వెట్టి చాకిరీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 7 కూలీలను విముక్తి కల్పించిన అధికారులు. ప్రజావాణిలో జాతీయ ఆదివాసీ సమగ్ర అభివృద్ధి సంస్థ బృందం నార్కల్ జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్కి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మిక శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు మల్లేశ్వరం గ్రామానికి చేరుకొని కూలీలకు విముక్తి కల్పించారు. నా పేరు రాజ్ కుమార్. నేను సహాయ కార్మిక అధికారి నార్కన్లో పనిచేస్తున్నాను. నిన్న ఇక్కడ కృష్ణా రివర్లో వీళ్ళు బాండెడ్ లేబర్ పనిచేస్తున్నారని చెప్పి ఒకటి సమాచారం రావడం వల్ల ఇక్కడికి వచ్చి స్థానిక ఎంఆర్ఓ గారిని, స్థానిక ఎస్ఐ గారిని కోఆర్డినేషన్ చేసుకొని వీళ్ళని రిస్క్ చేసి వీళ్ళని అక్కడ నుండి తరలించడం జరిగింది. వాళ్ళని అక్కడ నుండి బోట్ ద్వారా మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని రిస్క్ చేసి గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బాలురావు వసతి గృహంలో వాళ్ళకు నివాసం ఏర్పాటు చేయడం అయినది. ఈరోజు వాళ్ళని స్థానిక ఆర్డీఓ గారికి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత యాక్ట్ ప్రకారం ఆ సారు ఎలాంటి ఉత్తర్వులు తీసుకుంటే దానికి మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన ఆదివాసీ సాలిడరీ సొసైటీ కౌన్సిల్ వాళ్ళ ద్వారా సమాచారం అందింది. అంటే ఇంతవరకే ఉన్నారా, ఇంకా ఎక్కువ మంది ఉన్నారా మీరు ఈడు వరకు? అంటే మేము నిన్న గుర్తించిన వరకు అయితే వీళ్ళని రిస్క్ తీసుకొని వచ్చినాము. ఇంకా భవిష్యత్తులో ఏమన్నా ఉంటే మేము మళ్ళీ ఇలాంటి రిస్కులు చేసి మేము ఉన్న వాళ్ళని మేము రిస్క్ చేసి మేము ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతవరకే గుర్తున్నారా? అక్కడికి వెళ్తే ఓన్లీ 7 మెంబర్స్ ఇంకా భారీ ఎత్తున ఉన్నారు. అంటే మేము మాకు ఇచ్చిన లొకేషన్ లో వీళ్ళే ఉన్నారు. ఫ్యూచర్లో శ్రమదోపిడి ఇలాంటి కార్మికులు జరగకుండా ఇలాంటి చర్యలు వాళ్ళ యజమానుల పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎక్కడైతే మన బాండెడ్ లేబర్స్ని నియమించుకొని పనిచేపిస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కార్మిక శాఖ, ఇతర రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ అందరి కోఆర్డినేషన్తో మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు రాజు అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వచ్చాం సార్. మేము వైజాగ్లోన ఒక బ్రోకర్ మమ్మల్ని తీసుకొచ్చి దినాకరాన్ని వెతికి మమ్మల్ని అప్పచెప్పాడు సార్. మాకు నెలకు 15,000 శాలరీ ఇస్తామని చెప్పి నైట్ 2 గంటల నుంచి మళ్ళీ 10 గంటల వరకు పని చేయించుకుంటూ 1 గంట రెస్ట్ ఇస్తూ మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 2 గంటల నుంచి నైట్ 10 వరకు మళ్ళీ వల్లాగిస్తూ ఉన్నారు సార్. మేము ఈ పండగకి సంక్రాంతికి ఊరు వెళ్ళిపోతామని చెప్తే కనుక మమ్మల్ని కొట్టడానికి కూడా సిద్ధపడ్డారు సార్. ఎవరు ఏమైనా మాట్లాడితే తిట్టించుకొని నెత్తి మీద కొడతాను, నేను పండగకి ఊరు పంపించి బాధ్యత అనేసి అన్నారు సార్. మొన్న కూడా అడిగితే కనుక మొన్న కూడా కొట్టడానికి వచ్చారు సార్ మా మీదకి. కాలు పుల్లడిపోయి ఒక్క గంట రెస్ట్ ఇమ్మని అడిగినా సరే రెస్ట్ లేదు, ఏమీ లేదు, మీరు పోయి వల్లాగండి అని అన్నారు సార్. నిన్న కొంతమంది సార్లు వచ్చి మమ్మల్ని బయటపడేసి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టారు సార్. వెళ్ళిపోతాం, మాకు కష్టాలు వచ్చినాయని చెప్పుకుంటే కూడా నానా బూతులు, అమ్మలు, అక్కలు అని చెప్పి మారి ధర్నంగా గలీజ్గా తిడుతున్నారు. మేము అక్కడ ఉంటే ఏదైనా వెళ్ళిపోదామని చెప్పి కొద్దిగా ఏదైనా కంగారు పడితే కూడా కొట్టి చంపేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సార్. చాలా నిన్నే గొడవ పెట్టుకుంటే నన్ను కూడా కొట్టడం జరిగింది నిన్న. ఆ టైంలోనే ఇక్కడ సార్ వాళ్ళు నిన్న మధ్యాహ్నం వచ్చి మమ్మల్ని సేవ్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఉంటే ఇంకా మా అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఇట్లాంటి వాళ్ళు ముందుకు సాగి ఇంకా కొద్దిగా మా అలాంటి వాళ్ళని సేవ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ ఎవరి దగ్గర పనిచేస్తారు సార్? దినాకర్ అని చెప్పి ఒక ఆయన దగ్గర పనిచేస్తున్నాం సార్. స్థానికంగా ఎవరు తీసుకొచ్చి? మమ్మల్ని ఒక బ్రోకర్ తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పి పేరు తెలియదు సార్ ఆయన పేరు. ఆయన తీసుకొచ్చి ఇక్కడికి ఎన్ఆర్స్ చేయడం జరిగింది. ఆ ఎన్ఆర్స్ చేసిన దాని ప్రకారం వీళ్ళు ఆర్డీఓ గారిని కలిసినారు. ఆర్డీఓ గారు ఆదేశంల మేరకు నేను, పోలీస్ బృందము, లేబర్ ఆఫీసర్ గారు, తర్వాత ఆదివాసీ సొసైటీ వారు అందరం కలిసి మల్లేశ్వరం గ్రామంలోని కృష్ణానది తీరంలో ఈ నాయుడు అనే వ్యక్తిని ఐడెంటిఫై చేసి వారి నుంచి మిగతా వారిని కూడా అక్కడ వెట్టి చాకరీ చేస్తున్న వారిని ఐడెంటిఫై చేసి వారిని తీసుకొచ్చి ఈ ఎస్సీ హాస్టల్ నందు, బాయ్స్ హాస్టల్ నందు వీరిని రాత్రి షెల్టర్ ఇచ్చి ఇప్పుడు ఉదయం ఆర్డీఓ గారి ముందు వీరిని హాజరుపరుస్తాము.